నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ వారు కూడా జాయిన్ అవుతారు. వీరే గారు మీ అబ్జర్వేషన్స్ మీ ఫైండింగ్స్ బడ్జెట్ మీద ఏంటి అంటే ఏం చెప్తా? గానే జనం చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే గత బడ్జెట్ సరే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, వెంటనే ఏమీ ఆశించలేము అనేటువంటి వాస్తవిక దృక్పథంతోనే జనం కూడా అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికే తెలంగాణ ప్రజలను నిరుత్సాహపరిచిందనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నినాదాలు చాలా బాగున్నాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి మాట వినసొంపుగా ఉంది. అట్లనే తెలంగాణ రైజింగ్ 2050 అన్నారు. ఇది కొంచెం భయం కలిగించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు జరిపే క్రమంలో 2020 గురించి, విజన్ 2020 గురించి చెప్పారు. మనం అంతా చూసాం. ఇప్పుడు ఇదేదో 2050 అంటే కొంచెం గత రోజులు గుర్తుకొచ్చే పరిస్థితిలాగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఓవరాల్గా మొత్తం బడ్జెట్ చూసినప్పుడు ఒక స్పష్టమైన విజన్ కనపడుతోంది ప్రభుత్వానికి. మామూలుగా విజన్ లేదు అంటుంటారు, కానీ నేను అట్లా అనుకోవట్లేదు. స్పష్టమైన విజన్ కనపడుతోంది. ఏమిటి ఆ విజన్ అంటే, ప్రజలకు సంబంధించిన విజన్ అన్నా ఉండాలి, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన విజన్ అన్నా ఉండాలి. ఈ ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తల విజన్ ఉంది, ప్రజలకు సంబంధించినటువంటి విజన్ లోపించింది. అంటే ఏదో ఒక సైడ్ తీసుకోవడం సహజం. పారిశ్రామికవేత్తల సైడే ఈ బడ్జెట్ చాలా స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, బడ్జెట్ అన్నప్పుడు ప్రజలు ఏం ఆశిస్తారు? తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం. ఇవి ప్రజలను ఎదుర్కొనేటువంటి సమస్యలు, మెజారిటీ ప్రజలను ఎదుర్కొనే సమస్యలు. ఇందులో తిండి, బట్ట ప్రత్యక్షంగా ప్రభుత్వం ఇచ్చేది కాదు, ప్రజల ఆదాయాలు పెంచాలి, ప్రజల ఆదాయాలు పెంచే మార్గం చూపించాలి. అది ఇందులో లోపించింది. బడ్జెట్లో లోపించడమే కాదు, కనీస వేతనాల జీవో కూడా సక్రమంగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు. ఆ జీవో ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి పైసా ఖర్చు ఉండదు, అది పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకే ఖర్చు. అయినా ఆ విషయంలో కూడా ప్రభుత్వం సిద్ధపడలేదని అంటే అది పారిశ్రామికవేత్తల విజన్ వల్ల మాత్రమే అని అనిపించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అట్లనే చేస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దారి పట్టడం అనేది ఇప్పుడు ప్రజలకు సహజంగానే నిరాశ కలిగించేది. ఇక విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఇవి ప్రత్యక్షంగా ఈ బడ్జెట్ నుంచి ప్రజలు ఆశించేవి. విద్యకు బడ్జెట్ తగ్గింది. మామూలుగా ధరల పెరుగుదల మేరకు పెంచిన నిజమైనటువంటి కేటాయింపు పెంచినట్టు కాదు, ఆడికాడికి ఉన్నట్టు. కానీ అబ్సల్యూట్ ఫిగర్ కూడా తగ్గింది, విద్యకు కేటాయింపు తగ్గింది. వైద్యానికి నామమాత్రం పెరుగుదల, అంటే నిజమైనటువంటి కేటాయింపు తక్కువే ఉంటుంది పెరిగిన ధరలతో పోల్చుకుంటే. ఇక ఇంటి వసతి గారడీ కనపడుతుంది. ఇందులో 8,500 కోట్లు గత బడ్జెట్లో కేటాయించారు. ఇప్పుడు 22,500 కోట్లని బడ్జెట్ ప్రసంగంలో చెబితే కొంత పెంచారు, బాగానే పెంచారు అని అనిపిస్తుంది జనరల్గా చూడగానే జనానికి. కానీ బడ్జెట్ వివరాలు చూస్తే 8,653 కోట్లు కనపడుతుంది. అంటే మరి మిగతా డబ్బు ఎక్కడిది? ఆ మిగతా డబ్బు ఎక్కడదో ఇంకా మిగతా పేజీలు కూడా తిరిగేస్తే కానీ అర్థం కాదేమో మనకి. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఈ బడ్జెట్లో తనకు వచ్చే ఆదాయం నుంచి కేటాయిస్తున్నది 8,563 కోట్లే, అంటే పెంచలేదు. కానీ ఏం చెప్తున్నారు? ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామంటున్నారు. గత 26వ తేదీన ప్రారంభం కూడా చేశామంటున్నారు. కాబట్టి అసలు ఈ కేటాయింపులకి, లక్ష్యాలకి ఏమాత్రం సంబంధం లేదు. ప్రజల ఆశలకి, ప్రభుత్వ కేటాయింపులకు ఏమాత్రం సంబంధం లేదు. ఓవరాల్గా ఆదాయం పెరిగిందా అంటే ఆదాయం తగ్గింది. మీరు చూస్తే 2,91,000 కోట్లు గత బడ్జెట్, రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 25,000 కోట్లు తగ్గించారు. ఇప్పుడు మళ్ళా గత బడ్జెట్కి 13,000 కోట్లు కలిపి చూపిస్తున్నారు. అంటే ఆదాయం పెరుగుదల లేదు, పెరిగే అవకాశం కూడా కనిపించట్లేదు రానున్న కాలంలో కూడా. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. భారతదేశంలో భాగమే కదా. కేంద్ర బడ్జెట్ సందర్భంగా మన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చూసాం కదా,
ఆ ఎకనామిక్ సర్వే రిపోర్టు చాలా ఆందోళన వ్యక్తం చేసింది. అది నిజం కూడా, అందరూ అంగీకరించేది కూడా. తెలంగాణలో కూడా అందులో భాగమే. కాబట్టి ఆదాయం పెరిగే మార్గాలు కూడా అన్లెస్ ఇటీవల వీరయ్య గారు అంటే ఒక బహిరంగ సభలో నిన్నగాక మొన్న స్టేషన్ కనుపూర్ బహిరంగ సభలో అనుకుంటా మేము ఆశించిన ఆదాయం అనుకునే లెక్కలేసుకున్నాం, కానీ ఆశించిన ఆదాయానికన్నా 8,000 కోట్లు తగ్గింది. కాబట్టి మేము ఏదో అబద్ధాల పునాదుల మీద మేము ప్రజల్ని మోసం చేయదలుచుకోవాలా, వాస్తవ ఆదాయం ఏంటి దానికి తగ్గట్టుగానే మేము ఉంటాం. అంతేగాని ఏదో ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు పెంచుకుంటూ పోతూ గతంలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇప్పుడు 2 లక్షలు ఇప్పుడు 3 లక్షలని ఒక రకంగా సంవత్సరం 1,00,000 యాడ్ చేసుకుంటూ పోతాం. ఆదాయం ఏమో ఉండదు, బడ్జెట్ మాత్రం 5 లక్షల కోట్ల బడ్జెట్ 4 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్తారు. తీరా ఖర్చుకు వచ్చేవాడికి నిధులు లేవు కాబట్టి మళ్ళీ అక్కడికే వస్తుంది అనేటువంటిది ఒక చర్చ ఉండే. దానికి అనుగుణంగానా లేకుంటే వాస్తవాలు చెప్పాలనుకున్నారు మరి ఏమనుకున్నారు? కానీ నిన్నగాక మొన్న నేను ఇన్న స్పీచ్ మీరు చెప్తున్నానికి యాడింగ్గా చెప్తున్నా. ఇప్పుడు వాస్తవాల పునాదుల మీదనే బడ్జెట్ రూపొందిస్తున్నామని చెప్పిన మాటకి ఇది విరుద్ధంగా ఉంది వాళ్ళ బడ్జెట్స్ వస్తే. ఎందుకంటే ఈ బడ్జెట్లో కూడా ఆదాయాన్ని ఇన్ఫ్లేట్ చేసి చూపించారు. ఒకటి పన్ను ఆదాయం ఇన్ఫ్లేట్ చేసి చూపించారు చాలా స్పష్టంగా. గత బడ్జెట్తో పోల్చితే కూడా ఇప్పుడు ఇన్ఫ్లేటెడ్ ప్రతిపాదన అనేది స్పష్టంగా కనపడుతుంది. రెండవది నాన్ ట్యాక్స్ ఆదాయం ఇన్ఫ్లేటెడ్ చూపించారు. మీరు గత సంవత్సరమే కాదు గత 10 ఏళ్ళు చూడండి, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ బడ్జెట్లో చెప్పిన దానికంటే తక్కువ ఉంటుంది. గ్రాంట్స్ కూడా అంతే, గత సంవత్సరమే కాదు గత 10 ఏళ్ళు చూడండి, గ్రాంట్స్ బడ్జెట్లో చెప్పిన దానికంటే తక్కువ ఉంటుంది. అందుకని ఇదంతా లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా చూపించడం ఈ బడ్జెట్లో కూడా జరిగింది. దాంతోపాటు కేటాయింపులు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయింపులు చూపించారు. ఎస్సీలకైతే చాలా ఎక్కువ పెంచినట్టు చూపించారు. అది కూడా ఇన్ఫ్లేటెడ్, ఆదాయం పెరిగినట్టు పెరగబోతుందని చూపించి కేటాయింపులు కూడా పెంచి చూపించడం. కానీ వాస్తవంగా ఖర్చు పెట్టేది ఆదాయం తగ్గుతుంది. ఆ తగ్గిన మేరకు ఖర్చు ఎక్కడ కోత పెడతారు అంటే సామాజిక రంగంలో కోత పెడతారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మహిళలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటికి పెట్టేటువంటి ఖర్చులోనే తగ్గిస్తారు. గత అనుభవం అంతా అదే, ఉమ్మడి రాష్ట్రం అనుభవం అదే, బీఆర్ఎస్ పాలన అనుభవం అదే, ఇప్పుడు గత సంవత్సరం అనుభవం కూడా మనకు అదే కనపడుతుంది. అందుకని ఇప్పుడు ఈ బడ్జెట్ అందుకు భిన్నంగా ఏమీ లేదు. అందుకని మామూలుగా చూస్తే రొటీన్గానే కనపడుతుంది, గత పద్ధతులకు భిన్నంగా ఏమీ లేదు. కానీ విజన్ మాత్రం పారిశ్రామికవేత్తల విజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గ్లోబల్ సిటీ. గ్లోబల్ సిటీ పేరు మీద, మూసీ పేరు మీద రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసేటువంటి ప్రాజెక్టే. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్. రైట్. బొల్ల మల్లాది గారు, అంటే సరే మీ పార్టీ